ఎప్పుడు మ్యాగీ తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే తప్పకుండా ఈసారి మ్యాగీ ఆమ్లెట్ ట్రై చేయండి. ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యాగీ ఆమ్లెట్ బాగా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ అను సిస్టర్స్కి స్వాగతం. ముందు మనం ఒక బాండీ తీసుకుని దానిలో ఒక 250 ml వాటర్, పావు లీటర్ వాటర్ని పోసుకోవాలి. లైట్గా కొంచెం వేడెక్కిన తర్వాత మనం నార్మల్ మ్యాగీ ఒక చుట్ట వేసేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్. మనకి నూడిల్స్ ఉడికేదటికి ఇలా అయిపోతాయండి. మనం అలా పట్టుకుంటే చక్క విరిగిపోయినాయి అనుకోండి, ఉడికిపోయినట్టే. ఇంకా మనం వీటిని పక్కకు తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మనం నూడిల్స్ని చక్కగా ఇలాంటి అప్పగలోకి తీసేసుకున్నాం అనుకోండి, నీరొత్తం కారిపోతాయి కదా. సో ఇలా పక్క గిన్నెలో పెట్టుకుంటే నీరొత్తం వచ్చేస్తాయి. ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు. టమాటా ముక్కలు అనేవి ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. అలాగే 4 పచ్చిమిరపకాయలని ముక్కలు. ఇప్పుడు వీటిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారంటే ఇంకొంచెం కూడా వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి. మనకి మ్యాగీ మసాలా ఇస్తారు కదండి, ఆ మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు. మీ దాంట్లో ఉప్పు తక్కువ కనుక ఉంటే ఒక అర టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మొత్తం వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్స్ని పగలకొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద ఎగ్స్ కాబట్టి 2 ఎగ్స్ వేస్తున్నానండి. చిన్న ఎగ్స్ అయితే కనుక 3 ఎగ్స్ వేసుకోండి. అప్పుడే మనకి చక్కగా అంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదండి, చక్కగా ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని, ఆ మ్యాగీని దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇది చూసారు కదండి, చక్కగా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చక్కగా అది మనకి బాగా ఎక్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఈ లోపల మనం పాన్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదండి, 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నాం కదా. ఆ తర్వాత కొంచెం కొంచెం ఇలా మనం వేసుకోవాలి పానం మీద. మీరు చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్ద పెద్దవైనా వేసుకోవచ్చు. చిన్న చిన్నవి వేసుకుంటే చక్కగా ఇది మొత్తం 3కి వస్తుందండి, 3 ఆమ్లెట్స్ టైప్. నేను ఇక్కడ చిన్న ఒకటి వేసాను, పెద్దది ఒకటి వేసాను అనమాట. ఆయిల్ కూడా వేసుకోండి, అప్పుడే చక్కగా మనకి వేగుద్ది. అడుగును వేగిపోయింది అనిపించిన తర్వాత మీరు తిప్పేసుకోండి. తిప్పితే చక్క ఇటు సైడ్ కూడా వేగేదానికి మనకి టేస్ట్ చక్క మ్యాగీ ఉడికిపోతుంది. చాలా భలే ఉంటుందండి. తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది మనకి. మీరు కారం ఉప్పు అన్నీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, అప్పుడే మీకు నచ్చుతుంది. సరిపడా వేసుకోండి. సో ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా వేసేసుకున్నాను అండి, సేమ్ ఇందాకట్లాగే వేసేసుకోవాలి. మీకు కనుక టమాటా ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే వేసుకోవద్దండి, దాన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని తినొచ్చు. కానీ ఒక్కసారి తింటే మట్టుకి వదిలిపెట్టరండి, తప్పకుండా ట్రై చేయండి ఈసారి. అంతేనండి, సేమ్ ఇలాగే మళ్ళీ మిగిలిన అలాగే మనం వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఎంతో టేస్టీ అయిన మ్యాగీ ఆమ్లెట్ తయారైపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసేయండి. అలాగే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.